మీ తిరువూరు నియోజకవర్గంలో అసలు ఎలా ఉంది పరిస్థితి? ఏమైనా మార్పు కనిపిస్తుందంటారా? అప్పటికి ఇప్పటికి 90% మార్పు ఉంది. 90% 90%. శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత కొంచెం రోడ్లు గాని, డ్రైనేజీ విషయాలు గాని శ్రీనివాస్ గారు ఏముంది మీకు అర్థం కావట్లా. శ్రీనివాస్ గారు ఏముంది, టీడీపీ మా కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయాలని చెప్తున్నారు. అధికారులని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు, వాళ్ళు చేసి పెడుతున్నారు. ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు ఏముంది, ఎక్కడ చూసినా గుంతలు అన్నీ చండాలంగా ఉండేది. ఇవాళ ఇంకా గుంతలు మొత్తం పూడ్చారు, ఎక్కడికక్కడికి సీసీ రోడ్లు వేసారు. మరి ఇంత మార్పు జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు జనాలకు వెన్నుపోటు పొడిచారని చెప్పి నిన్న వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి చేశాడు ఆయన. ఆయన మానసిక స్థితి బాగలేదు. కాదు బాబాయ్, ఇప్పుడు జనాలు నిన్ను 151 నుంచి 11 సీట్లు తీసుకొచ్చారంటే ఎందుకు తీసుకొచ్చారు అదే ఆలోచించాలి కదా. కనీసం ఆలోచించకపోగా ఆయన మానసిక స్థితి లేదు. వైనాట్ 175 అంటాడు, 11 పడి కనీసం ఆ 11 కోసం నిమిత్తమైన అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పని చెప్పుకోవడానికి ఛాన్స్ కూడా వాళ్ళకి లేదు. అసలు అసెంబ్లీకి వెళ్ళి మరి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. ప్రజలు ఇప్పుడు ఏనుండవు. పాపం ఈ సీను గారు ఉన్నారు, మా ఎమ్మెల్యే గారు, పాపం ఇప్పుడు డిఎస్సి కోచింగ్ అన్నారు. లక్ష్మీపురంలో పాప బిల్డింగ్ అద్దెకి తీసుకొని డిఎస్సి కోచింగ్ ఉదయం 9 to సాయంత్రం 6 మనుషులను పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్నాడు ఉచితంగా. చేస్తాడు, వాస్తవం అది. ఎందుకంటే ఆయన చేసే తాపత్రయం ఉంది. పిల్లలకి ఏమన్నా బుక్స్ కానీ, లైబ్రరీ టైప్ బుక్స్ కావాలన్నా కానీ మా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు 10th పాస్ అయిన పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళకి ల్యాప్టాప్లని ఏదో ప్రోత్సాహ బొమ్మిది ఎంతో కొంత పూర్ ఫ్యామిలీసే కాదు, అదర్ క్యాస్ట్, ఎనీ క్యాస్ట్ పిల్లలకి వాడు ఉన్నోడా లేనోడా ఏమీ లేదు. ఆయన మట్టికి అది తాపత్రయం ఉంది. కానీ నాయకుల్ని కలుపుకునే మనస్తత్వం లేదు. అదొకటే మైనస్. ఎందుకని బాబు అంటే ఇప్పుడు పార్టీ ఫస్ట్ నుంచి ఇక్కడ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు ఉంటారు, లేకపోతే బూత్ స్థాయి నాయకులు ఉంటారు, లేదా గ్రామ స్థాయి నాయకులు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తా ఉంటారు. పార్టీ కోసం కష్టపడితేనే ఈయననేది గెలిచింది. ఇక అంతేగాని ఈయనెవరు కార్యకర్త టైపు అటువంటిది. ఒక నెల ముందు సీట్ ఇస్తే ఎవరో తెలియదు, అక్కడ పార్టీ సీట్ ఇచ్చింది. పార్టీ సింబల్ మీద గెలవటమే కానీ అక్కడ సీన్ ఎవరు పొల్ల ఎవరు ఇవన్నీ అది ఆలోచించట్లేదంటారా ఆయన? లేదు, అది మీకు చెప్పేది. కొంచెం మార్చుకోవాలి. కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడ వస్తుందంటే ఆయన ఎందుకంటే ఎవరు చెప్పింది ఎన్నో సీతయ్య అని ఒకట సామెత ఉందిగా. అంతే, అందులో రాజీ లేదు. వర్కరు ఎందుకంటే ఈ 1 yearలో చూస్తున్నాగా, ఈ వర్కరు ఈ కలుపుకోలేని మనస్తత్వం ఒకటే మైనస్. ఇక్కడ మీ ప్రధానంగా మీ తిరువూరు నియోజకవర్గంలో ఏంటి మీ సమస్యలు ఏంటి అంటే, ఏదైనా ప్రతి నియోజకవర్గానికి కొన్ని సమస్యలు ఉంటాయి. డ్రైనేజీ అనో, లేకపోతే రోడ్లను, లేకపోతే రైతులకి ఇబ్బందులు, అట్లా మీకేమున్నాయి బాబాయ్? మనకి ఇప్పుడు కృష్ణా వాటర్ రావాలి, అది దానికోసం పెట్టారు. అది చేస్తే బాగుంటుంది. సో మొత్తం ఏదైతే పనితీరు బాగానే సంవత్సర కాలంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఏమైనా ఒక వంటగా ఎన్ని మార్కులు ఇస్తావు బాబాయ్ అంటే ఎన్ని ఇస్తావు బాబాయ్? 100% ఉంటాయి. 100% అసలు అందుకు ఈయన వల్లే మైనస్, అంతేగాని 100% స్టేట్ వైడ్గా. ఎందుకంటే పెన్షన్లు కానీ ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమాలు, ఇప్పుడు ఏదో ఒకటి ఇచ్చిన హామీలు 6 పథకాలు ఉన్నాయి. 1 by 1 చేయాలి కదా. అక్కడ నిధులు ఉండాలి. నిధులు ఎక్కడున్నప్పుడు ఒకసారి నేను ఇచ్చేస్తాను, అది కష్టం కాదు. వనరులు ఉండాలి. 1 by 1 చేసుకుంటా, తప్పు లేదు. చంద్రబాబు గారు చెప్పినట్టు అసలు బాబు గారి విషయంలో ఆయన వర్కర్ ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత, రాజశేఖర రెడ్డి గారు ఏ పార్టీ అయినా కానీ వర్కర్, ఆయన వర్క్ మైండ్. అట్లాగే ఆయన తర్వాత ఈయన టెక్నికల్, ఆయన మామూలుగా వర్కరు, ఈయన టెక్నికల్ వర్కరు. ఎలా చేయాలి ఏంటనేది సంవత్సరం అయితే బాగానే ఉంది. అసలు మీ అభిప్రాయం ఏంటన్నా, మీరేమనుకుంటున్నారు? సంవత్సరం నుంచి చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల్లో మమేకం అవుతున్నారు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే డైరెక్ట్ నేరుగా మా దగ్గర రండి అంటున్నారు. ఒకవైపు లోకేష్ గారు యువనాయకుడిగా ప్రజా దర్బార్ అని చెప్పి ఆయన ప్రజా దర్బార్ పెట్టి ప్రజల నుంచి సమస్యలు నేరుగా వింటున్నారు, వాటి పరిష్కారం చూస్తున్నారు. ఎట్లా ఉందంటారు? మార్పు ఉందా? చాలా బాగా పనిచేస్తున్నారండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 మార్కులు చాలా బాగున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ముందు మళ్ళీ మంచి పరిపాలన అందిస్తారని ప్రజల ఆకాంక్షగా ఉంది.
మరి జగన్మోహన్ ఇప్పుడు రెడ్డి గారు అసలు ఏమీ లేదు, అంతా జగన్మోహన్ జనాలు రెడ్డి మోసం చేశారు, పెళ్లి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారి మాట అనేది ఇక వద్దు, ఇక ఇది అయిపోయింది. ఇక ఆ, ఆయన ఎప్పుడు మైనస్లోనే ఉంటాడు. ఇక ముగిసిన అధ్యాయం అంట. ఆయన మళ్ళీ వస్తే ప్రజల నోట్లో మన్ను. ఎందుకని అన్న, ఎందుకు అంత ఇదిగా మీరు అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటాను అంటే, ఒక ఛాన్స్ అన్నాడు అన్నీ చేస్తాను, ఒక ఛాన్స్లో కోంపలన్నీ నాశనం చేసిండు. ఉమ్, అయిపోయింది ఇక అది. ఉమ్. ఉమ్. మరి మాట్లాడితే బటన్ నొక్కాను మేము ఉన్నప్పుడు అసలు ఇప్పుడు ప్రజలు నొక్కారుగా బటను, ఆ, ఇప్పుడు ప్రజలు నొక్కారుగా బటను. అవును. సరిపోయిందిగా. మరి ఇప్పుడు అంబటి రాంబాబు, రోజా, లేకపోతే పేరుని నాని వీళ్ళందరూ బయటకు వచ్చి ఇదే కదా అదంతా మాట్లాడడం. మోసకారి ప్రభుత్వం. ఆ, ఉమ్. ఈ సంవత్సర కాలంగా ఏంటి మీరు చాలా బాగుంది, పెన్షన్లు బాగా ఇస్తున్నారు. కాబట్టి తిరువురికి ఒక సమస్య ఉంది. ఏంటన్నా? గత సంవత్సరాలు ప్రభుత్వాలు మారిన ఆ, మంచినీటి వసతి అనేది ఉమ్, 4 రోజులు ఒకసారి 3 రోజులు ఒకసారి వస్తున్నాయి. ఉమ్, ఆ నీటి వసతి అనేది వస్తే ఉమ్. తిరువురు చాలా బాగుంటుందని మా అభిప్రాయం. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఆయన పనితీరు కానీ ఆయన ఎలా ఉంది ఇక్కడ, ఆయన గెలిచిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? వస్తూనే ఉన్నారు, లైన్లకు వస్తూనే ఉన్నారు, ఉమ్. వస్తూనే ఉన్నారు, చూస్తున్నాను. బాగానే జనాల్ని ఆ, అడుగుతున్నారా? వస్తున్నారు. ఆ. అట్లాగే మీ నియోజకవర్గాల్లో రోడ్లు కూడా కొంత ఇబ్బందులు ఉన్నాయి. రోడ్డు ఇంతకుముందు అయితే గత ప్రభుత్వం అయితే ఏమి పట్టించుకోలేదు. ఉమ్, ఇప్పుడు కనీసం కొన్ని మాస్కులు వేశారు, ప్యాచ్ వర్కులు జరుగుతున్నాయి. ప్యాచ్ వర్కులు చేశారు. ఉమ్, ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. ఉమ్. ఇప్పుడు ఈ పెన్షన్ల విషయం కానీ అన్నా, లేకపోతే గ్యాస్ సిలిండర్లని కానీ రేపు జూన్ 12 నుంచి తల్లికి వందనం ఇస్తానంటున్నాడు చంద్రబాబు గారు. కంపల్సరీ అట్లాగే ఇస్తారండి. ఆగస్టు 15 ఉచిత బస్సు, ఆ మహిళలకు చెప్పినట్టుగా ఉచిత బస్సు అంటున్నాడు. 20వ తారీఖు అన్నదాత సుఖీభావ రైతులకు కూడా పథకం ఇస్తానంటున్నాడు. ఆయన ఇన్ని చేస్తాను అంటున్నా, లేకపోతే కొన్ని జరుగుతున్నా ఉమ్. ఎందుకని ఒప్పుకోలేకపోతున్నారంటారు వైసీపీ వాళ్ళు? వాళ్ళు ఏదో ఒకటి బురద చల్లాలి, ఉమ్, వాళ్ళకి అధికారం లేదు. ఉమ్, ఏదో బురద చల్లితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలి, ఉమ్, ఉన్న ప్రభుత్వానికి బ్యాట్ చేయాలని వాళ్ళు ఉమ్. చూస్తున్నారు. మరి కానీ అది ప్రజలు అవ్వదు. నమ్ముతారంటారా? ప్రజలు ఆయన అభిమానులు ఆయన నమ్ముతారు, ఉమ్. నమ్మనోళ్ళు ఇక అదొక తీరుగా ఉంటుంది. అంటే కళ్ళ ముందు వాస్తవాలు కనపడుతున్నాయి కదా. కనబడుతున్నాయి, ఆ, కనబడినా సరే ఆయన మాటలు ఎవరు నమ్మరు, నమ్మే రోజులు పోయినాయి. ఉమ్. పెన్షన్ల విషయం అట్లా ఉందా? పెన్షన్లు ఇప్పుడు 1వ తారీఖు వస్తే ఆదివారం వచ్చింది అనుకోండి, ఉమ్, ఒకరోజు ముందుగానే ఇస్తున్నారు. అవును. ఏమో తగ్గిస్తున్నారా? ఏం తగ్గట్లా, 1000 రూపాయలు పెరిగినాయి. ఆ, 1000 రూపాయలు పెరిగి 4000 రూపాయలతో ముసలోళ్ళు ముక్కోళ్ళు చాలా బాగా సంతోషంగా ఉన్నారు. ఉమ్. బీపీ షుగర్ ట్యాబ్లెట్లు తెచ్చుకుంటున్నారు, వాళ్ళకు ఉన్న అవసరాలు వాడుకుంటున్నారు. 250 కంటే ఒక్కసారిగా అది 1000 భిక్షం, రూపాయలు అనేది. అది భిక్షం. 250 రూపాయలు అనేది భిక్షం వేసాడు ఆయన. ఉమ్, ఒకసారి 1000 రూపాయలు పెంచాడు, సంవత్సరం 250 రూపాయలు. అది భిక్షం ఎవరు కావాలండి? అది అవును, 250 రూపాయలు అది పెద్ద విశేషమా? అవును. వేలాది కోట్లు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తే 250 రూపాయలు ప్రజలు ఇవ్వడం అది పెద్ద విశేషమా? అవును. దానికి 33 సార్లు చెప్పుకోవటం పెద్ద ఉమ్, పండగలాగా చెప్పుకోవటం, యాడ్లు ఇచ్చుకోవటం, పేపర్లు చెప్పుకోవటం, అవును. అధికారులకు చెప్పించుకోవటం, ఎంఆర్ఓ కలెక్టర్లకు చెప్పించుకోవటం. రంగులు వేసుకోవడం. ఆ, ఆ. ఏమిటండి ఇది అరాచకం? ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు గతంలో కనీసం వాటర్ ట్యాంకులకు రంగులని, లేకపోతే ఆ హద్దులకు కూడా ఆయన బొమ్మలు వేసుకొని, లేకపోతే పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకొని ఇన్ని చేశారనే కదా జనాలు వద్దనుకున్నారు. అయినా కూడా ఇంకా 3 ఏళ్ళు ఆగండి, అదొక పిచ్చి, వాళ్ళకి పిచ్చి పట్టింది. వాళ్ళకి సినిమా చూపిస్తాను అంటున్నాడు. ఇంకా పిచ్చి పట్టింది అంతే. ఆయన అధికారం కోల్పోయాడు. ఉమ్, అధికారంలో ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి బ్యాడ్ చేయాలని, ఉమ్, అవన్నీ సినిమాలాగా. అది ఏంటంటే ఇప్పుడు ఏం జరగవు అలాంటి. ఉమ్, ప్రజలు కూడా ఏంటంటే పక్కన పెట్టేశారు. ఇక ముందు కూడా చంద్రబాబు నాయుడు ఆయన 2047 విజన్ అనేది ప్రజలు కూడా దానికి అంకితం అయి ఉన్నారు. ఉమ్, మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి, మళ్ళీ గుడ్ ఆంధ్ర గుడ్ సీఎంగా ఆయనే ఉంటాడు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలి, ప్రజలు బాగుండాలి, ఆయన బాగుండాలి. చివరిగా అన్న, ఈ రోజున అన్నా క్యాంటీన్లు అనేవి కందిపప్పు రేట్లు పెరిగినాయి, బియ్యం రేట్లు పెరిగినాయి. ఎన్ని పెరిగినా సరే పేదవాడి ఆకలి తీర్చాలి, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు అని చెప్పి పెడుతున్నారు. అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఉపయోగం ఉందంటావా? అసలు అన్నా క్యాంటీన్ వల్ల ఆ అన్నం ఇంట్లో కూడా దొరకదు. ఉమ్, మంచిగా ఉంది, కూరలు బాగా ఉన్నాయి, పెరిగేస్తున్నారు, ఆవకాయ పచ్చడి వేస్తున్నారు, నిమ్మకాయ పచ్చడి వేస్తున్నారు, సాంబార్ వేస్తున్నారు, మిల్ మేకర్ వేస్తున్నారు. ఉమ్, మొన్న మహానాడు 3 రోజులు జరిగినప్పుడు కూడా మంచి బిర్యానీ పెట్టారు. ఉమ్, ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఉమ్, టాపీ పని పోయే వాళ్ళందరూ కూడా పొద్దున్న 5ంటికి వస్తున్నారు, ఇడ్లీ తింటున్నారు, పనికి వెళ్తున్నారు. ఉమ్, 12ంటికి వస్తున్నారు, అన్నం తింటున్నారు, 1 గంట రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ పనికి వెళ్తున్నారు. మరి ఇంత ఎంతో మంది ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ అసలు ఉపయోగం లేదు అని చెప్పి ఆ 5 ఏళ్ళు తీసేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాగుకున్నాడంటే పోనీ? అదంతా అదొక నాటకం అండి. ఆయనది నేనే గొప్ప అని చెప్పుకోవడం నాటకం, ఏమీ లేదు దాంట్లో. బాగు చేసేవాళ్ళు ఎవరు ఉండేవారు కదా. అది ఏదోటి బురద చల్లాలి. అది
ప్రజలు తీర్పిచ్చిన 11 సీట్లే ఇస్తే ప్రజలే నన్ను వెన్నుపోటు పొడిచారు అన్నట్టుగా నిన్న వెన్నుపోటు ధర్నా అని చెప్పి చేశాడు. నిజంగా అసలు వెన్నుపోటు పొడిచింది అది సక్సెస్ అవ్వలేదుగా. ఆయన అన్నాడు ప్రజలు ఎక్కడన్నా వచ్చారా? తిరువురులో వైసీపీ నాయకులు ఎంతమంది ఎక్కడన్నా ధర్నా చేశారు? తిరువురులో ఎవరు చేయలా. ఇవాళ ఆ జెండా కూడా లేదు తిరువురులో. సో మొత్తం మీద అయితే మార్పు ఉంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు చాలా బాగా పని చేసుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ ఆయనే ఉండాలని ప్రజలు కూడా అనుకుంటున్నారు.